క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ప్రత్యేకంగా క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడి తండ్రి దేవుని ఆరాధించడానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. మనం గడిచిన వారంలో చాలా శ్రేష్టమైన అంశాన్ని ధ్యానిస్తున్నా. క్రమము అన్న అంశాన్ని ధ్యానిస్తున్నా. అందులో దేవుని చిత్తాన్ని జరిగించకపోవడము అక్రమము. మత్తయి సువార్తలో 7వ అధ్యాయంలో ఒకసారి ఆ మాట మనం చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము ఆ మాటను ఒకసారి మనం చూద్దాం. 20వ వచనంలో ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశించదు కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. తండ్రి చిత్త ప్రకారము చేయవాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. తండ్రి చిత్త ప్రకారము చేయవాడే క్రమముగా జీవించేవాడు. తండ్రి చిత్త ప్రకారము చేయకుండా క్రైస్తవ జీవితాన్ని కట్టుకుంటే అది అక్రమము. క్రీస్తులో నేను మిమ్మల్ని ఎరుగును అంటాడు. కాబట్టి తండ్రి చిత్తము వారం మనం జ్ఞాపకం చేసుకున్నా. దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరం నిలుస్తాడు. ఈ లోకము దాని ఆశలు గతించిపోతాయి, కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడని జ్ఞాపకం చేసుకున్నా. తండ్రి చిత్తాన్ని జరిగించేవాడే ఆయన తల్లి, ఆయన సహోదరుడు, ఆయన యొక్క సహోదరి. చాలా క్లియర్గా క్రీస్తు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని చిత్తము జరిగించేవాడే క్రీస్తు ప్రభు యొక్క సహోదరుడు లేక తల్లి అని. తర్వాత పరలోకంలో దేవుని చిత్తం నెరవేరినట్లు భూమి మీద భూలోకంలో దేవుని చిత్తం నెరవేరుడుగా కానీ అపోస్తులకు క్రీస్తు ప్రభు ప్రార్థన నేర్పించినట్టు మనం చూస్తున్నాం. దాని తర్వాత క్రీస్తు ప్రభు తండ్రి చిత్తము నెరవేర్చడానికి లోకానికి వచ్చాడు, కానీ అనగా తండ్రి చిత్తాన్ని జరిగించడానికి లోకానికి వచ్చాడు. ఆ మాట కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. తర్వాత క్రీస్తు ప్రభు బలియాగ విషయంలో కూడా ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం అంటాడు క్రీస్తు ప్రభు. అంటే అనగా శరీరము శ్రమను తట్టుకోలేదండి, చాలా బలహీనం. యేసు ప్రభు పొందిన శ్రమలు ఎంత ఘోరమైన శ్రమలండి. ఆయన పొందిన శ్రమలు చాలా ఘోరమైన శ్రమలు. అలాంటి ఘోరమైన శ్రమలు తట్టుకోవడానికి శరీరం చాలా బలహీనంగా ఉందని క్రీస్తు ప్రభు ప్రార్థన చేసినట్టు మనం చూస్తున్నాం. అనగా శరీరం చాలా బలహీనంగా ఉంది. అయితే ఆత్మ మాత్రంగా అయ్యా నీ చిత్తాన్ని నీ ఇష్టాన్ని నేను నెరవేర్చడానికి లోకానికి వచ్చాను, నీ చిత్తమే జరగని అంటూ క్రీస్తు ప్రభు ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నామండి. కాబట్టి తండ్రి చిత్తము జరిగించాలని క్రీస్తు ప్రభు వాక్యం ద్వారా మనందరినీ హెచ్చరించినట్లు మనం చూస్తున్నాం. తండ్రి చిత్తం ఏంటి అంటే ఆయన చిత్తాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. రోమిలకు రాసిన పత్రికలో దేవుని చిత్తము ఉత్తమమైనది, అనుకూలమైనది, సంపూర్ణమైనది. అనగా దేవుడు తన చిత్తాన్ని మనందరికీ అపోస్తుల ద్వారా తెలియచేశాడు. ఆయన చిత్తము చాలా శ్రేష్టమైనదండి. ఆయన బోధ చాలా శ్రేష్టమైనది. ఆయన బోధ మనందరూ చేయడానికి అనుకూలంగా, అనుసరించడానికి అనుకూలమైంది. ఆయన బోధ, ఆయన చిత్తము సంపూర్ణమైనది. ఏది కలపడానికి తీసివేయడానికి లేదండి. అనగా ఇది ఫుల్ఫిల్డ్, అనగా సంపూర్ణమైనది. కాబట్టి ఆయన చిత్త ప్రకారము మనం అనుసరించాలి అని వాక్యం ద్వారా ప్రభు హెచ్చరించినట్టు మనం జ్ఞాపకం చేసుకున్నాం. తర్వాత దేవుని చిత్తము ఏంటంటే మనందరం కూడా నిత్యజీవం పొంది తండ్రి దేవుడితో నిత్యము జీవించడము దేవుని చిత్తము. యేసుక్రీస్తునందు నిత్యజీవం పొంది తండ్రి దేవుడితో మనం నిత్యము జీవించడము దేవుడి చిత్తం. మొట్టమొదటి జ్ఞాపకం చేసుకున్నా. రెండవదిగా పరిశుద్ధులు ఒకటే దేవుడి చిత్తం అని జ్ఞాపకం చేసుకున్నా. అనగా లోకాచారాలు చాలా ఉన్నాయి. అయితే ఆచారం నుంచి మనం ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా జీవించాలి అని మనం దేవుడి చరిత్రలో పరిశుద్ధులు ఒకటే దేవుడి చిత్తం అని జ్ఞాపకం చేసుకున్నా. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నా క్రీస్తును ప్రభువుగా మన హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి, అది దేవుని చిత్తము అని జ్ఞాపకం చేసుకున్నా. అనగా క్రీస్తు ప్రభు ఏలుబడిలో
మన జీవితం ఉండాలి. కీడుకు ప్రతి కీడు చేయకూడదు. కీడు చేసి శ్రమ పొందడం కన్నా మేలు చేసి శ్రమ పొందడం మంచిది అన్న అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ దినము 1 పేతురు రాసిన పత్రిక, మరి కొంత ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నా. 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 2-3 వచనాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చాలా శ్రేష్టమైన మాటలు కనిపిస్తాయండి. శరీరం విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగానే నడుచుకున్నట్లు పాపము జోలి ఇక నేర్యం లేక ఉండును. దేవుని ఇష్టము ఏంటంటే, దేవుని ఇష్టము ఏంటి అంటే అక్కడ గమనించినట్లయితే పాపము జోలి ఉండకుండా ఉండడం దేవుడు చెప్తున్నాడు. చూడండి, అక్కడ అంటాడండి, దేవుని ఇష్టానుసారంగా నడుచుకున్నట్లు పాపముతో జోలిక నేమియూ లేక ఉండున్నట్లు. పాపముతో ఎలాంటి సంబంధము లేని జీవితము జీవించటము దేవుని చిత్తము క్రైస్తవులండి. చాలా క్లియర్గా జ్ఞాపకం చేస్తున్నాడు. పాపము లేని జీవితము, పాపముతో సంబంధము లేని జీవితము జీవించటము దేవుని చిత్తము. శ్రమలు వస్తాయి, ఈ లోకంలో చాలా శ్రమలు వస్తాయి. శరీరమందు మనం శ్రమ పడతా. అయితే ఇక మిగతా జీవించే కాలం అంతా కూడా, ఇక బ్రతికే బ్రతుకంతా కూడా పాపముతో జోలి వద్దు అంటాడు క్రైస్తవులో. పాపముతో జోలి వద్దు అంటాడు. అలాగే ఇక్కడ 2 రకాలైనటువంటి ఇష్టాలను జ్ఞాపకం చేస్తున్నాడండి. దేవుని ఇష్టము, అన్యుని ఇష్టము. దేవుని ఇష్టము, అన్యుని ఇష్టము. ఈ 2 వచనాలలో పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని ఇష్టం ఏంటంటే పాపముతో ఇక జోలి వద్దు అంటున్నాడు. పాపం అంటే ఏంటి అని అక్కడ గమనించినట్లయితే పోకిరి చేష్టలు అంటాడండి. అనగా క్రైస్తవులు పోకిరి చేష్టలతో సంబంధం ఉండకూడదు. అది పాపము, అది అన్యుల ఇష్టము. అన్యులు ఏం చేస్తారంటే పోకిరి చేష్టలు చేయడానికి ఇష్టపడతారు. అయితే క్రైస్తవులు ఆ జోలి వద్దు అంటాడు. అది దేవుని ఇష్టము. చాలా డైరెక్ట్ గా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. పోకిరి చేష్టలు వద్దు అంటున్నాడు. దురాశలు, క్రైస్తవ జీవితంలో ఆశ ఉండొచ్చు కానీ దురాశ ఉండకూడదండి. ఎందుకంటే దురాశ గర్భము ధరించి పాపము కనుక పాపం పరిపక్వమై మరణమును అనగా ఆత్మీయంగా మనం మరణించే స్థితి ఎప్పుడు వస్తుందంటే దురాశ వల్ల వస్తుందండి. కాబట్టి దురాశ పాపము, దురాశ జోలి మనకు వద్దు. అది దేవుని ఇష్టము, దేవుని చిత్తము. ఈరోజు అనేక మంది మన శక్తికి మించి ఆశపడుతూ ఉంటాం, దురాశ అవుతుందండి. మన స్తోమతకి మించి ఆశపడుతుంటాం, దురాశ అవుతుంది. తద్వారా చాలా కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, కీడులు వస్తాయి. కాబట్టి దురాశ వద్దు. సంతుష్టికరమైన దైవభక్తి గొప్ప లాభసాధకము. క్రైస్తవ జీవితంలో దేవుని ఇష్టం ఏంటంటే, దేవుని చిత్తం ఏంటంటే ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో తృప్తి కలిగి ఉండడం అండి. అది క్రైస్తవం నేర్చుకోవాలి. ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో తృప్తి కలిగి ఉండడం నేర్చుకోవాలి. అబ్బో ఆ స్థితి లేదే అని మనం బాధపడాల్సిన అవసరం లేదండి. క్రైస్తవ జీవితంలో ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో తృప్తిగా ఉండడం దేవుని చిత్తం అండి. ఈరోజు అనేక మంది దురాశల వలన అయ్యో కుటుంబాలు, జీవితాలు పాడు చేసుకుంటున్నారు. కాబట్టి దురాశ జోలి వద్దు, దురాశతో కష్టాలు పాలవద్దు, దురాశతో ఆత్మీయంగా నువ్వు మరణించవద్దు. ఇది దేవుని ఇష్టము. దురాశ పాపము, ఆ పాపము జోలితో మనకు వద్దు అంటాడండి తండ్రి దేవుడు. అని ఇష్టం అది. ఇంతకుముందు చాలా విషయాలు నడుచుకున్నావు, కానీ ఇక జీవించిన కాలం ఎట్లా నడుచుకుంటావంటే ఆ పాపముతో సంబంధం వద్దు, ఆ పాపముతో జోలి వద్దు.
అంతకు దురాశ పడ్డావేమో, అయితే ఇప్పుడు ఆ దురాశ అనేది నీ జీవితంలోకి రానియొద్దు. చాలా క్లియర్ గా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. తర్వాత చూడండి, మద్యపానము అంటాడు. మద్యపానం అనేది పాపము. ఈరోజు 100కి 60% 70% మద్యపానాసక్తులుగా ఉంటున్నారు. ఎక్కడ చూసినా త్రాగుడు. వారు సంతోషించాలంటే దానికి మూల కారణం ఏంటంటే త్రాగుడు. త్రాగి సంతోషిద్దామని. నలుగురు కలిశారంటే, ఒక ఫంక్షన్ పెట్టుకున్నారంటే త్రాగుడికి ప్రాముఖ్యత ఇస్తున్నారండి. ఒక ప్రమోషన్ వస్తే త్రాగుడికి ప్రాముఖ్యత ఇస్తున్నారు. దేవుడు సంవత్సరం అంతా కాపాడి ఒక పుట్టినదినాన్ని జరుపుకునే భాగ్యం ఇస్తే అందులో ఏం కనిపిస్తుంది? త్రాగుడు కనిపిస్తుంది. లోకంలో లోకాచారం అయిపోయిందండి. లోకాచారం. తాగే వాళ్ళందరికీ అక్కడ ఒక టేబుల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళండి, అది ఒక ఆచారం, అది ఒక స్టేటస్ అయిపోయింది ప్రియమైన బిడ్డలారా. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే అది పాపము, దాని జోలి మనకొద్దు. అది పాపము, అది వెకిరింతల పాలు చేస్తుంది, నీ కుటుంబాన్ని నాశనం చేస్తుంది, నీ జీవితాన్ని పాడు చేస్తుంది, నీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. దాంతో నువ్వు అనేక నష్టాలు ఉన్నాయి. వెకిరింతల పాలు చేస్తుంది ద్రాక్షరసము, నీ సంతోషాన్ని తీసుకెళ్తుంది, దరిద్రతగా కారణమవుతుంది. ఎంత చక్కగా బైబిల్ మాటలు ఉన్నాయండి. దేవుడు ఎంత చక్కగా త్రాగుబోతులకు హెచ్చరికలు ఇస్తున్నాడు. కాబట్టి దాని జోలి వద్దు మనకి అంటున్నాడు. దేవుని ఇష్టం అది. క్రైస్తవులు మద్యపానము చేయకునడమో దేవుని ఇష్టము, దురాశ పడకుండా ఉండడము దేవుని ఇష్టము. దాని జోలి వద్దు. పోకిరి చేష్టలు, ఈ లోకంలో పోకిరి చేష్టలు చాలా ఉన్నాయి, వద్దు. దాని జోలి వద్దు. అది అన్యుల ఇష్టమో, దేవుని ఇష్టం మాత్రం అది వద్దు అంటాడండి. కాబట్టి మద్యపాన శక్తి తర్వాత అల్లరితో కూడా ఆటపాటలు, త్రాగుబోతుల విందులు గమనించండి. ఈరోజు యవనస్తులు, మంచి మంచి ఉద్యోగస్తులు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు డబ్బు విస్తారంగా సంపాదించడము, సిటీ లైఫ్ కి అలవాటు పడడము, సిటీ కల్చర్ ఏంటంటే పబ్బుల జీవితం, రేవ్ పార్టీలు, త్రాగుబోతుల విందులు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఈరోజు యవనస్తులు భయంకరంగా చెడిపోతున్నారండి. అయితే క్రైస్తవ యవనస్తులకు పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్న హెచ్చరిక ఏంటంటే దాని జోలి మనకొద్దు. దేవుని ఇష్టమండి, దాని జోలి మనకొద్దు. తండ్రి చిత్త ప్రకారం చేస్తేనే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావు. నువ్వు త్రాగుబోతు విందుల్లో పాల్గొనకుండా ఉంటేనే పరలోక రాజ్యానికి వెళ్తావు. మద్యపాన శక్తి కాకుండా ఉంటేనే పరలోక రాజ్యానికి వెళ్తావు. దురాశ లేని వాడిగా ఉంటేనే పరలోక రాజ్యానికి వెళ్తావు. పోకిరి చేష్టలు లేని వాడిగా నీ జీవితం ఉంటేనే పరలోక రాజ్యానికి వెళ్తావు. చాలా స్పష్టంగా క్లియర్గా పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి పాప జోలి ఉండకుండడము దేవుని ఇష్టమో, దేవుని చిత్తమో. త్రాగుబోతు విందులు వద్దు దేవుని బిడ్డలకండి. వాటితో సహవాసం వద్దు అంటాడు. చేయదగని విగ్రహ పూజలు, క్రైస్తవులు చేయకూడనటువంటి విగ్రహ పూజలు సమర్థించుకుంటారు. క్రైస్తవులు సమర్థించుకుంటారు. విగ్రహాల దగ్గరికి వెళ్ళి క్రైస్తవులు అని చెప్పుకునేవారు పూలమాలలు వేస్తారు. అది చేయదగని విగ్రహ పూజ అండి. క్యాండిల్స్ వెలిగిస్తారు, చేయదగని విగ్రహ పూజ. కొబ్బరికాయలు కొడతారు, చేయదగని విగ్రహ పూజ. ఆ విగ్రహాలకు చీరలు పెడతారు, చేయదగని విగ్రహ పూజ. ఆ విగ్రహాలను ఊరేగిస్తారు, చేయదగని విగ్రహ పూజ. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నేల అందే కానీ ఏ రూపమైన నువ్వు చేసుకోనకూడదు, పూజించకూడదు, సాగిలా పడకూడదు అంతే అండి. దేవుని ఇష్టం అది. దూడను పెట్టి యెహోవా దేవుడని చెప్పినప్పుడు ఆ దూడలను పూజించినప్పుడు దేవుని ఉగ్రతకు పాత్రలేనారండి. ప్రియమైన బిడ్డలారా, చేయదగని విగ్రహ పూజ క్రైస్తవులో అని పిలుపుచ్చుకునేవారు. క్రీస్తు
క్రీస్తు ప్రభు పటము ఫోటో పెట్టుకొని విగ్రహము, అది మనుషుని చేత చేయబడినటువంటి పటమంటిది. సిలువలు వీటన్నిటిని చేసి పూజ చేస్తున్నారండి. చేయదగని విగ్రహ పూజ. కనుక దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టమైతే మనం గ్రహించాలి. చేయదగిన విగ్రహ పూజలు చేయకూడదు. ఇవన్నీ కూడా చూడండి, మొదలైన వాటి ఎంతో నడుచుకొను అన్యజనుల ఇష్టము అంటాడండి. ఇదంతా కూడా ఎవరి ఇష్టం అంటే దేవుని ఇష్టం కాదు, ఇది అన్యజనుల ఇష్టము. కాబట్టి ఇలాంటి పనులు చేయడానికి గతించిన కాలమే చాలును అంటే వద్దు, ఇక ఆ జోలి వద్దు. దేవుని ఇష్టము జ్ఞాపకం చేసుకుని పెట్టారా. మన ఆత్మీయ జీవనాన్ని కట్టుకున్న లోకంలో ఇవన్నీ ఉన్నాయి. ఒత్తిడి చేష్టలు ఉన్నాయి, తాగుబోతుల బిందులు ఉన్నాయి, మద్యపానం ఉన్నాయి, దురాశలు ఉన్నాయి, చేయదగిన విగ్రహ పూజలు ఉన్నాయి. వాటి జోలికి వద్దు, వాటి జోలి వద్దు. ఎంత ప్రేమతో పిల్లలుగా, దేవుని బిడ్డలుగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ హెచ్చరిక చేస్తున్నాడండి. కాబట్టి దేవుని ఇష్టము అదే అన్న సత్యాన్ని మనందరూ కూడా జ్ఞాపకం చేసుకుందాం. దేవుని ఇష్టము, ఎందుకంటే లోకము దాని ఆశలు గతిస్తాయి, కానీ తండ్రి ఇష్టాన్ని నెరవేర్చే వారు నిరంతరము ఇవన్నీ గతించిపోతాయి. అయితే దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము, దేవుని చిత్తము జరిగించువాడు, దేవుని ఇష్ట ప్రకారము చేయవాడు నిరంతరము తండ్రైన దేవునితో నిత్యము మనం జీవిస్తాం. కాబట్టి ఆ సత్యాన్ని మనందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రొఫెటర్లందరినీ జ్ఞాపకం చేస్తున్నా. సరే, తర్వాత ఇంకొక దేవుని ఇష్టాన్ని మనం గమనించినట్లయితే మొదటి దశలోకి రాసిన పత్రిక ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నాం. పాపము జోలిగా ఉండకుండా ఉండడం దేవుని ఇష్టము అని. ఇంకొక దేవుని ఇష్టము, దేవుని చిత్తము గమనించినట్లయితే చూడండి, మొదటి దశలోకి రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్య జనుల వలె కామాభిలాష ఎందు కాక. దేవుని ఎరుగని అన్య జనులు ఎలాంటి ఆశ ఉంటుందంటే కామాభిలాష ఉంటుందండి. అలా ఉండడము దేవుని చిత్తము కాదు. అన్య జనులు కామాభిలాష ఎందు ఇష్టపడి ఉంటారు. అలా కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకునవలెనో అది ఎరిగినడే దేవుని చిత్తము. ఘటము అంటే మట్టి కుండ అండి. ఘటమును దేంతో పోలుస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు అంటే శరీరంతో పోలుస్తున్నాడు. ఈ మట్టి ఘటము అంటాడు. అలాగే ఈ శరీరం ఏంటంటే మంటి కుండ, మంటి ఘటము. ఈ ఘటాన్ని పరిశుద్ధత యందును ఘనత యందును ఎట్లు కాపాడుకోవాలో తెలుసుకోవడం దేవుని చిత్తము అంటాడు. అనగా దీన్ని పరిశుద్ధంగా కాపాడుకోవడం, ఈ ఘటాన్ని ఎలా పరిశుద్ధంగా కాపాడుకోవాలో తెలుసుకుని ఉండడం, అది దేవుని చిత్తం అంటండి. ఈరోజు చాలా మందికి శరీరాన్ని ఎట్లా పరిశుద్ధంగా కాపాడుకోవాలో తెలియని స్థితిలో ఉంటున్నారు. అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ శరీరాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి. ఈ శరీరాన్ని ఏమంటే ఘనమైందిగా మనం ఉంచుకోవాలంటండి. ఎలా ఘనమైందిగా ఉంచుకోవాలో తెలుసుకుని ఉండడము దేవుని చిత్తము. కామాభిలాష ఎందుకు కాదు. నీ ఘటమును, నీ శరీరాన్ని, కాబట్టి ఈ శరీరాన్ని, మంటి ఘటాన్ని, మంటితో చెప్పిన శరీరాన్ని పరిశుద్ధంగా ఎట్లు కాపాడుకోవాలో తెలుసుకుని ఉండాలంట. ఎందుకంటే ఈ శరీరము దేవుని చేత అనుగ్రహించబడి ఉంది. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక, క్షమించండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలలో చాలా శ్రేష్టమైన మాట మనం చూస్తాం. మీ దేహము
దేవుని వలన అనుగ్రహించబడి, ఈ ఘటము ఈ దేహము ఎవరు అనుగ్రహించబడినట్లమ్మా? ఎవరి వలన? దేవుని వలన. అనగా ఈ అందమైన శరీరాన్ని, ఈ సొగసైన శరీరాన్ని, ఈ శ్రేష్టమైన శరీరాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడండి. దేవుడు డిజైన్ చేశాడు. ఈ శరీర నిర్మాణాన్ని చూస్తే ప్రతి ఒక్కరికి ఆశ్చర్యం కలుగుతుంది. ప్రతి ఒక్కరికి ఎంత ఆశ్చర్యం, ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉంటుంది ఈ శరీరం అండి. ఈ శరీరంలో ఉన్న రక్తనాళాలు కానీ, గుండె పనితీరు కానీ, లివర్ పనితీరు కానీ, ప్రతి భాగము ఒక యంత్రము. అవన్నీ ఎంత చక్కగా పనిచేస్తాయండి. దేవుడు మనల్ని రూపించబడిన విధానము చూస్తే భయమును ఆశ్చర్యమును కలుగుతున్నది. కాబట్టి ఎంత ఆశ్చర్యకరమైనటువంటి శ్రేష్టమైన శరీరము ఎవరిచ్చారంటే దేవుడి చేత అనుగ్రహించబడింది ఈ శరీరం అండి. లోపలంతా రక్తం ఉంది. రక్తం ప్రవహించడానికి రక్తనాళాలు ఉన్నాయి. చిన్న రక్తనాళాల దగ్గర నుంచి పెద్ద రక్తనాళాల వరకు అవి కొన్ని వేల కిలోమీటర్ల దూరం ఉంటాయంట. అన్ని సాగదీస్తే ఆ రక్తనాళాలు, రక్తం అనగా పైపులు కొన్ని వేల కిలోమీటర్లు, అన్ని వేల కిలోమీటర్లకు ఆ రక్తాన్ని పంపింగ్ చేసే స్థితి ఎవరుకుందంటే గుండెకు ఉందండి. గుండె కొడతా ఉంటుంది, పంపింగ్ చేస్తూ ఉంటుంది. ఎంత ఆశ్చర్యం అండి. 70-80 సంవత్సరాలు ఆగకుండా గుండె కొట్టుకోవడం నిజంగా ఎంత ఆశ్చర్యం, పంపింగ్ చేయడం ఎంత ఆశ్చర్యం. కాబట్టి ప్రజలు బిడ్డలారా, ఈ శ్రేష్టమైన దేహము, ఈ మట్టి ఘటము ఎవరు మనకి ఇచ్చారంటే దేవుడు ఇచ్చాడు. ఈ సౌందర్యాన్ని ఎవరు ఇచ్చారంటే దేవుడు ఇచ్చాడు. ఆరోగ్యం ఎవరు ఇచ్చారంటే దేవుడు ఇచ్చాడండి. ఈ అద్భుతమైనటువంటి శరీరాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. దేవుని చేత అనుగ్రహించబడింది. చూడండి, దేవుని చేత అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధ ఆత్మకు ఆలయం ఉన్నదని మీరు ఎరుగరా? ఎందుకు దేవుడు మనకు అనుగ్రహించాడంటే ప్రతి ఒక్కరిలో పరిశుద్ధ ఆత్మ దేవుడు నివాసము చేయాలని దేవుని ఇష్టం అండి. ఎప్పుడైతే క్రీస్తు యేసుకి బాప్తిసం తీసుకుంటామో పరిశుద్ధ ఆత్మ అనే వరాన్ని దేవుడు మనకి ఇస్తాడు. పరిశుద్ధ ఆత్మ మనలోకి వస్తాడు. వచ్చి నూతన స్వభావాన్ని, నూతన మనస్సాక్షిని దేవుడు పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకి ఇస్తాడండి. మనలో ఉంటూ మనం నడిపిస్తాడు. మనలో ఉంటూ మనకు గైడ్ చేస్తాడు. వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి ఈ దేహంలో దేవుని చేత ఈ దేహం అనుగ్రహించబడి దేవుని ఆత్మకు నిలయముగా ఉంది ఈ దేహం అండి. అది మీకు తెలియదా? మీరు మీ సొత్తు కాదు అంటాడు. అనుకుంటావు నా శరీరం నా ఇష్టం అంటావు, కానీ ఈ శరీరము నీకు దేవుని చేత ఇవ్వబడింది. ఇవ్వబడమే కాకుండా క్రీస్తు ప్రభువు తన రక్తము పెట్టి నిన్ను కొన్నాడు, విలువ పెట్టి నిన్ను కొన్నాడు. నీవు నీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని ఈ మట్టి ఘటము అంత శ్రేష్టమైనది. ఈ శరీరం అంత శ్రేష్టమైనది. దేవుడు ఒక ఉద్దేశంతో ఈ శరీరాన్ని మానవుడికి ఇచ్చాడండి. ఒక చక్కని ఉద్దేశంతో మానవుడికి ఈ శరీరాన్ని ఇస్తే ఈ శరీరాన్ని ఏం చేస్తున్నాడంటే మానవుడు పాడు చేస్తా ఉన్నాడు. ఈ శరీరాన్ని దేవుడు మానవుడికి ఇచ్చి, చూడండి ఒక మంచి మాట ప్రత్యేకంగా క్రైస్తవులకు ఇచ్చి చాలా శ్రేష్టమైన మాట మనం చూస్తాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. 4వ అధ్యాయం 7 నుంచి మనం చదివినట్లయితే, అయినను ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవుడై ఉండినట్లు మంటి ఘటనలలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఈరోజు మా బలాధిక్యం అంతా కూడా మామూలమైనది కాదు అంటున్నారండి అపోస్తలుడు. ఈ మంటి ఘటము అనే ఈ మంటితో చేయబడిన శరీరంలో ఐశ్వర్యం ఉంది మాకు అంటున్నారు. ఐశ్వర్యం మాకు కలదు అనగా ఈ మంటి ఘటము దేవుని చేత అనుగ్రహించబడి ఉంది అని మొట్టమొదటి మనం జ్ఞాపకం చేసుకోవాలి.
ఈ శరీరము ఒక ఉద్దేశంతో దేవుడు మనకి ఇచ్చాడని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ శరీరంలో ఏముంచాడంటే ఐశ్వర్యం ఉంచాడంటే. ఈరోజు మేము ఇవన్నీ చేయగలుగుతున్నామంటే ఏం చేస్తున్నాము అంటే, ఎటు పోయినను శ్రమ పడుచున్నాను ఇరికించబడి వారు కాము. అనగా శ్రమ పడుతున్నా కూడా మేము ఇరికించబడే వారము కాము. అపాయంలో ఉన్నను భయం లేని వారు కాము. అపాయాలు ఉన్నా కూడా అపాయం నుంచి తప్పించుకునే ఉపాయం కలవారము. ఇదంతా కూడా మా బలాధిక్యము కాదు. ఈ మట్టి ఘటనలో ఐశ్వర్యం మాకుంది. ఎటు పోయినా శ్రమ పడుతున్నా మేము ఇరికించబడే వారము కాదు. కారణం ఏంటి? ఈ మట్టి ఘటనలో మాకు ఐశ్వర్యం ఉంది. చూడండి, ఇంకేమంటాడంటే, తరమబడుచున్నను దిక్కు లేని వారము కాము, పడదోయబడిన వారము నశించే వారము. అనగా తరమబడుతున్నాను, దిక్కులు అనగా దిక్కు లేని స్థితి మాకు లేదని నా దేవుడు మాకు దిక్కని చెబుతూ, ఇవన్నీ చెబుతూ ఈ బలాధిక్యము మామూలమైనది కాదు. ఈ బలాధిక్యం మామూలమైనది కాదు. ఈ మట్టి ఘట్టంలో ఐశ్వర్యం మాకుంది. ఐశ్వర్యం ఏంటంటే చూడండి 10వ వచనంలో, యేసుక్రీస్తు యొక్క జీవము మా శరీరం అందు. ఐశ్వర్యం ఏంటంట? యేసుక్రీస్తు యొక్క జీవము ప్రత్యక్షపరచబడింది. మా శరీరంలో ఏముంది అంటే యేసుక్రీస్తు యొక్క జీవం ఉంది. ఎంత చక్కగా చెబుతున్నాడండి. ఈ మట్టి ఘటాలలో ఏముందంట? యేసుక్రీస్తు యొక్క జీవం ఉంది. ఆ జీవం మాకు ఐశ్వర్యము. ఐశ్వర్యముతో మేము ఎలాంటిదన్నా మేము చేయగలుగుతాం. ఇంత చక్కగా ఉన్నామంటే ఇది మా బలము కాదు, మా బలాధిక్యము కాదు. మాలో ఉన్న ఐశ్వర్యం అదే జీవము. క్రీస్తు ప్రభు జీవాధిపతి, ఆయన జీవాధిపతి. నేనే మార్గము సత్యము, ఆయన జీవము. ప్రతి ఒక్కరు పాపం చేత అక్రమం చేత చచ్చిన వారైనప్పుడు వారు బ్రతికించబడాలంటే క్రీస్తు యేసులోని జీవము వారు లేకపోతే వాళ్ళు ఆత్మీయంగా బ్రతికించబడతారండి. అదే ఐశ్వర్యము. ఎవరిలో ఈ క్రీస్తు యేసు జీవం ఉంటుందో వారు నిత్యము సరైన దేవుడు నిత్యము జీవిస్తారు. కాబట్టి దేవుడారా, ఈ మట్టి ఘటాన్ని దేవుడు మనకు అనుగ్రహించి అందులో ఐశ్వర్యం పెట్టాడు. ఈరోజు మనందరం క్రీస్తు యేసులోనికి బాప్తిసం తీసుకున్నాం. ఎప్పుడైతే క్రీస్తు యేసులోనికి బాప్తిసం, క్రీస్తు యేసులోని జీవం మనకు వచ్చేసిందండి. అందుకే మనం ఆత్మీయంగా బ్రతికున్నాం. చచ్చిన స్థితిలో లేవు, బ్రతికున్న క్రైస్తవులుగా ఉంటున్నాం, జీవిస్తున్న క్రైస్తవులుగా ఉంటున్నాం. ఈరోజు అనేక మంది జీవిస్తున్న పేరు మాత్రమే కానీ మృతుడమే అంటాడు. వాళ్ళు జీవం లేదు. ఆ జీవమే ఐశ్వర్యం ప్రియదేవుని పెట్టారు. కాబట్టి అంత శ్రేష్టంగా ఈ మట్టి ఘటాన్ని దేవుడు మనకు ఇస్తే మనమేం చేస్తున్నామంటే దాన్ని పాడు చేస్తున్నాం. ఈ శరీరము పాడు చేస్తున్నాం, అపరిశుద్ధంగా చేస్తున్నాం. అయితే దేవుని ఇష్టం ఏంటంటే నీ ఘటమును పరిశుద్ధంగా ఘనముగా కాపాడుకోవడం, దాన్ని ఎలా కాపాడో తెలుసుకోవడం దేవుని ఇష్టం అండి. కాబట్టి దేవుడి శరీరాన్ని పరిశుద్ధంగా ఎలా కాపాడుకోవాలి, ఎలా పాడు చేయకూడదు. ఇంకా దేవుడు ఒక మంచి మాట అంటాడండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. అందరికీ తెలిసిన మాటను మరోసారి జ్ఞాపకం చేస్తాను. 5వ అధ్యాయము 7వ వచనం మధ్య గమనించినట్టుంది. కనుక ఈ దేహములో నివసించున్నంత కాలము, అనగా ఈ మట్టి ఘటములో నివసించుతున్నంత కాలం ఎట్లుండాలంటే ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండి. నువ్వు ఎక్కడున్నావంటే ఈ మట్టి ఘటన ఈ శరీరంలో ఉన్నావు. నువ్వు ఈ శరీరంలో ఉన్నంత కాలం ఎలా ఉండాలంటాడంటే దేవునికి దూరంగా ఉన్నానని ఎరిగి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువుతో నివసించడానికి ఇష్టపడుతున్నాము. ఈ రోజైనా సరే ఈ దేహాన్ని మనం విడిచిపెట్టాలి, ఈ మట్టి ఘటాన్ని విడిచిపెట్టాలి. మనందరం ఎప్పుడైనా సరే ప్రభువునందుకు వెళ్ళాలి. అది మన ఇష్టం అండి. ఆ ధైర్యంతో మనం ఉన్నాం. కావున దేహమందున్నాను, దేహం విడిచినను ఆయనకి ఇష్టమై ఉండవాలని మిమ్మల్ని అపేక్షించుతున్నాను. కాబట్టి ఈ మట్టి ఘటంలో మనం ఉన్నాము.
ఈ మట్టి ఘటములో చాలా క్లియర్గా ఉంటాడండి. దేహంలో ఉన్నాను, దేవుని దేహం విడిచినను, దేవునికి ఇష్టకరంగా జీవించాలి. ఈ దేహంలో ఉన్నంత కాలమో, ఈ మట్టి ఘటములో ఉన్నంత కాలమో దేవునికి ఎట్లా ఉండాలంటే దేవునికి ఇష్టకరంగా జీవించాలి. ఈ దేహాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలండి. ఈ దేహాన్ని కొంతమంది పాడు చేస్తారు, త్రాగి ఈ దేహాన్ని పాడు చేస్తారు. లివర్ పాడైందంటే కారణం ఏంటంటే త్రాగుబోతు. ఆ త్రాగుబోతు త్రాగుడు అన్నది పాపము, దాని జోలి వద్దు అంటాడండి. అయితే ఆ త్రాగుడుతో ఏం చేస్తున్నారంటే లివర్ని పాడు చేసుకుంటున్నారు. సిగరెట్లు తాగుతున్నారు. అయ్యో నోటి క్యాన్సర్ వస్తుంది పాన్ పరాగులు అన్ని నమ్మడం వలన. దేహాన్ని పాడు చేస్తున్నారండి. దేహాన్ని మనం ఏం చేయాలంటే మంచి ఆహారం ఇవ్వాలి, దేహానికి మంచి ఎక్సర్సైజ్ ఇవ్వాలి, దేహానికి దేహాన్ని మనం కాపాడుకోవాలి. పాపము జోలికి వెళ్ళకుండా, దేహాన్ని పాడు చేసే వాటి జోలికి మనం వెళ్ళకుండా, దేవుడు ఎంతో ఇష్టకరంగా మనకి ఇచ్చాడు ఈ దేహాన్ని. ఒక ఉద్దేశంతో ఈ మట్టి ఘటాన్ని దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఈ మట్టి ఘటాన్ని మనం పాడు చేయకూడదు. చాలా మంది చాలా సమయంలో పాపం చేస్తారు, ఎయిడ్స్ వచ్చేస్తుందండి, పాడైపోతుంది దేహం. నువ్వు ఎన్నో సంవత్సరాలు నీ ఆయుష్ని దేవుడు నియమిస్తే నువ్వు ఈ దేహాన్ని పాడు చేసుకుని తొందరగా చచ్చిపోతున్నావు. చేయకూడని పాపాలు చేసి, చేయకూడనటువంటి పాపాలు చేసి ఈ దేహాన్ని పాడు చేసుకుంటా తొందరగా చచ్చిపోతున్నా. అబ్రహాము నిండు వృద్ధాప్యమందు దేవుడిచ్చిన ఆయుష్ని అంతా అనుభవించి అప్పుడు మృతి పొందాడండి. అప్పుడు దేవుడు పెట్టారా, దేవుడిచ్చిన ఆయుష్ని అంతా మనం అనుభవించి దేహాన్ని పాడు చేసుకోకుండా దేహాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి. ఎందుకంటే ఆ కాకడలో అంటండి, నీ దేహం ఎట్లుండాలంట, పరిశుద్ధంగా ఉండాలి, నిందారహితంగా ఉండాలి. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మాట మనం చూస్తాం. మీ ఆత్మయు జీవము శరీరము అంటాడండి. ఈ మూడు గ్యారెంటీగా ఆయన రాకడలో శరీరము, జీవము, ఆత్మ ఈ మూడు ఎట్లుండాలంటే పరిశుద్ధంగా ఉండాలి. కాబట్టి ప్రియപ്പെട്ടారా, ఈ దేహాన్ని మనం ఏం చేయాలంటే పరిశుద్ధంగా మనం కాపాడుకోవాలి. ఈ దేహాన్ని పాడు చేయకూడదు. ఈ దేహాన్ని పాడు చేసే వాటిని మనం దూరంగా ఉండాలి. అది దేవుని చిత్తం అంటారు. అది ఎరగడము దేవుని చిత్తం, తెలుసుకోవడం. కాబట్టి ఈ దేహం ఏదన్నా చేసేటప్పుడు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి ఇష్టమైనదిగా మనం చేయాలి, కానీ దేవునికి ఇష్టం లేదు మనం చేయకూడదు. ఈ దేహాన్ని పాడు చేసే పని ఒక క్రైస్తవునిగా నేను చేయకూడదు అని మనం ఖచ్చితంగా ఒక నిర్ణయాన్ని కలిగి ఉండాలని వాక్యం ద్వారా మనందరూ కూడా హెచ్చరిక చేస్తున్నాడండి. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము ఇంకొక మంచి మాట మనం చూస్తాం. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో గమనిస్తే, 12వ వచనంలో కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా సాగుకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. చక్కని బోధండి అపోస్తలుల బోధ. సాగుకు లోనైన మీ శరీరమందు ఏది ఏలనీయొద్దంటాడన్న, పాపమును ఏలనీయొద్దు. అనగా పాపమునకు నువ్వు దాసుడిగా ఉండవద్దు. ఈ శరీరము పాపానికి దాసుడిగా ఉండకూడదండి. పాపం అనే దాసత్వానికి లోబడి ఉండకూడదు. సాగుకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలని. ఎందుకంటే ఈ మట్టి గడ్డమందు పాపం ఎప్పుడైతే వస్తుందో ఈ మట్టి గడ్డం అపరిశుద్ధమైపోతుంది. అయితే ఈ మట్టి గడ్డాన్ని నువ్వు పరిశుద్ధంగా కాపాడుకోవాలి. పరిశుద్ధంగా కాపాడుకోవాలంటే అది ఘనమైనదిగా ఉండాలంటే పాపం ఏలనీయొద్దు. పరిపాలిస్తుందంటే అది లేకుండా ఉండలేము అనేదండి పరిపాలించడం అంటే. దాసులైపోవడం అంటే చాలా మంది చూస్తాం, అది వేసుకోకుండా ఉండలేరు, దాసులైపోతారు. దానికి త్రాగకుండా ఉండలేరు, వణుకొచ్చేస్తుంది చాలా మందికి. త్రాగుడు పడకపోతే బానిసలైపోయారు, దాసులైపోతున్నారు. అయితే నీ శరీరం ఉందో, నీ మంటి ఘటం ఉందో ఏమంటే దేవుడి పరిశుద్ధ పాపాన్ని ఏలనీయొద్దు.
17వ వచనంలో గమనిస్తే ఏమంటాడంటే మీరు పాపములకు దాసులై ఉంటేనే కానీ అంటే అనగా ఎప్పుడైతే నువ్వు నీ జీవితంలో పాపం వెళ్తుందో నువ్వు దానికి దాసులైపోతావు, ఆ పాపానికి దాసులైపోతావు. అప్పుడు ఎవరికి నువ్వు దాసులు అంటే సాతానికి దాసులు అయిపోతావు. దేవుని దాసులు కాదండి, క్రీస్తు యేసుకు దాసులు కాదు, సాతానికి దాసులు అయిపోతాం, పాపానికి దాసులు అయిపోతాం. కాబట్టి ప్రియ బిడ్డలారా, దేవుడు ఎంతో ప్రేమతో ఈ మట్టి ఘటాన్ని మనకి ఇచ్చాడో, ఈ మట్టి ఘటాన్ని ఎలా పరిశుద్ధంగా కాపాడుకోవాలో తెలుసుకోవడమో దేవుని చిత్తము. ఏదైనా సరే శరీరాన్ని పాడు చేసేదాన్ని మనము చేయకూడదు. శరీరాన్ని పరిశుద్ధంగా మనం కాపాడుకోవాలి. దేవుని యొక్క క్రీస్తులకు రాకడ కొరకు కూడా ఈ శరీరాన్ని ఎట్లా అంటే పరిశుద్ధంగా కాపాడుకోవాలి. ఆత్మ ఒకటి బాగుంటే చాలే, శరీరం ఎట్లా పోయింది అనుకుంటారు. అయితే ఈ శరీరాన్ని దేవుడు మనకు ఇచ్చాడండి. ఈ శరీరాన్ని దేవుడు ఇచ్చాడు. నీ శరీరంలో పరిశుద్ధాత్మ నివాసం చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ శరీరంలో క్రీస్తు రాకడలో నిందారహితంగా పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి శరీరాన్ని ఎప్పుడు కూడా మనం పాడు చేయకూడదు. అది దేవుని ఇష్టము కాదు, దేవుని చిత్తం కాదు. కాబట్టి శరీరాన్ని పాడు చేసి ప్రభు అని ఎంత పిలిచినా పరలోక రాజ్యాన్ని నువ్వు కాబట్టి శరీరాన్ని పాడు చేసేది ఏదైనా సరే దూరంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. తర్వాత ఇంకొక దేవుని ఇష్టాన్ని మనం గమనించినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చక్కని మాటలు అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ అధ్యాయము 6-7 వచనాల్లో చక్కని మాటలు మనం చూస్తాం. 6వ అధ్యాయం 6-7 వచనాల్లో చక్కని మాటండి. మనుషులను సంతోషపెట్టు వారు కాక సంతోషపెట్టు వారు చేయనట్లు కంటి కడవడమే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకంగా జరిగిందుము అంటాడు. మనుషులకు చేసినట్టు కాక ప్రభువుకు చేసినట్టు ఇష్టపూర్వకంగా అనగా దేవుని ఇష్టాన్ని మనం ఏం చేయాలంటే మనస్పూర్వకంగా జరిగించాలి, ఇష్టకరంగా జరిగించాలి. దేవుని ఇష్టం ఏంటంటే నీ శరీరాన్ని పాడు చేయొద్దు. కాబట్టి శరీరాన్ని బాగు చూసుకోవడంలో ఇష్టపూర్వకంగా మనం చేయాలి. నీ జీవితంలో నీ హృదయంలో క్రీస్తు యేసును ప్రభువుగా ప్రతిష్ఠించుకోమని దేవుడు చెప్తున్నది అనేకంగా ఇష్టపూర్వకంగా చేయాలండి, మనఃపూర్వకంగా చేయాలి. ఎవరో చెప్పినట్లయితే ఎవరితో భయపడి కాదు, ఇష్టపూర్వకంగా దేవుని చిత్తాన్ని మనఃపూర్వకంగా జరిగించాలి. మనుషులు సంతోషపెట్టడానికి కాదండి, మనుషుల కోసం కాదు, నీవంతకు నీవు దేవునికి ఇష్టకరంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. ఇష్టకరంగా మనం చాలా మందికి మనం సహాయం చేస్తుంటాం, లేదా చాలా మందికి కొన్ని మనం చేస్తూ ఉంటాం. అయితే అది ఎట్లా చేయాలంట? మనుషులకు చేసినట్టు కాదంటే అండి, ఏమంటాడమ్మా? మనుషులకు చేసినట్టు కాకుండా దేవునికి చేసినట్లుగా అంటాడు. అదంటాడు చూడండి, మనుషులకు చేసినట్టుగా ప్రభువుకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయండి. దేవుని సేవ చేస్తాం మనం, మనుషులకు దేవుని నామమున మనం అనేక మందికి సహాయం చేస్తుంటాం. అయితే అర్థం చేయాలంటే ఇష్టపూర్వకంగా నువ్వేదో గొప్ప వాడిగా కాదండి, నేను దేవునికి ఇస్తున్నాను, దేవుని నామమును బట్టి పని చేస్తున్నాను. అంటే మనం దేవునికి చేసినట్లండి. ఒకరికి అన్నం పెడతావు, ఇది నేను అన్నం పెట్టానంట, దేవునికి మనం పెడుతున్నాం, దేవునికి చేసినట్లు దేవుని చిత్తాన్ని అట్లా ఇష్టపూర్వకంగా జరిగించమంటాడండి. మనుషులు సంతోషపెట్టడం కాదు, మనుషులు సంతోషపెట్టువారుగా కాదండి. కాబట్టి దేవుని చిత్తాన్ని ఇష్టపూర్వకంగా మనఃపూర్వకంగా జరిగించాలి. నువ్వు ఏం చేసినా కూడా నేను దేవునికి చేస్తున్నాను, నేను దేవుని పని చేస్తున్నాను, దేవుడు నాకు చదివిస్తాడు, మనుషులు కాదు. మనుషులు పొగడతలు, మనుషులు గర్భలో మనుషులు ఏం చేస్తారంటే ఈరోజు పొగుడతారు, అదే నోటితో చెప్తారు, ఈరోజు పొగుడతారు, అదే నోటితో చెప్తారు. అయితే దేవుడు అన్యాయస్తుడు కాదండి. నువ్వు చేసిన పని మర్చుటకు ఆయన అన్యాయస్తుడు కాదు.
చాలా క్లియర్గా డెప్త్గా చెప్తున్నాడు. నువ్వు చేసిన పనిని మర్చిపోటకు ఆయన అన్యాయస్తున్న దేవుడు కదా, అన్యాయం చేయడండి. ఆయన మనుషులు చేస్తారేమో. కాబట్టి మనుషుల మధ్య ఘనత వద్దు, మనుషుల ఘనత మనం కోరుకోవద్దు, మనుషులు సంతోష పెట్టాలని మనం ప్రయత్నం చేయొద్దు. అనేక మంది దేవుడికి కానుకలు ఇచ్చి మనుషుల దగ్గర ఘనత కోరుకుంటారు, నాకు అనేకమైన బహుమానాలు ఇచ్చి వాటి మీద పేరు రాసుకుంటారు. ఎందుకంటే ఫలానా ఆయన ఇచ్చాడు, ఘనత అండి. అది చాలా తప్పండి క్రైస్తవులు ఉన్నది. అప్పుడే అండి, ఎందుకంటే పరలోకంలో మనం ఫలం అప్పుడు వెళ్ళిపోతుంటండి. ఈ లోకంలో నీకు ఫలం వచ్చేసింది, ఇంకా పరలోకంలో మనకి ఎలాంటి ఫలం ఉండదు. మీ ముందర బూర ఊదించుకోవద్దండి, మీ ముందర బూర ఊదించుకోవద్దంటాడు. కాబట్టి అనేకులు ఏం చేస్తారంటే బూర మనం ఈ పని చేసిన అందరికి తెలియాలా. తప్పండి, క్రైస్తవులు అలా ఎప్పుడు ఉండకూడదు. నువ్వు కానుకిస్తున్నావు, దేవుడికి ఇస్తున్నాను, దేవుడి సన్నిధిలో ఒక వస్తువు ఇస్తున్నావు, దేవుడికి ఇస్తున్నావు, దేవుడికి ఇస్తున్నావు అంతే అండి. దేవుడికి ఇవ్వకుండా ఉండడానికి ఆయన అన్యాయస్తుడు కాదు ఖచ్చితంగా అండి. మనుషులు కనకొద్దు, మనుషుల సంతోషపెట్టద్దు. క్రైస్తవ జీవితంలో నేర్చుకోవాలి. కాబట్టి మనుషులను సంతోషపెట్టేవారుగా కాక దేవుడిని సంతోషపెట్టేవారుగా మన జీవితం, మన బాధ ఉండాలి, మన క్రియలు ఉండాలి. ఏం చేసినా కూడా దేవుడి చిత్తాన్ని ఇష్టపూర్వకంగా నెరవేర్చాలి. అదే దేవుడు మనందరినీ కోరుతున్నాడు. కాబట్టి అలా దేవుడి చిత్తాన్ని నెరవేర్చాలని వాక్యాలు మరోసారి మనందరూ హెచ్చరిక చేస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక మరొక దేవుని చిత్తం మనం గమనించవచ్చు. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 15-16 వచనాలు మనం గమనించినట్లయితే, క్షమించండి 5-6 వచనాలు మనం గమనించినట్లయితే చాలా చక్కని మాట జ్ఞాపకం ఉంది. మీరు ఏకభావము కలవారై ఏకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమపరచు నిమిత్తము అంటాడు. అనగా మీరు ఏకభావం కలవారై ఏకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారం ఒకరితో ఒకడు మనసు కలిగిన వారై ఉండునట్లు అంటాడు. అనగా క్రీస్తు ప్రభు చిత్త ప్రకారము, దేవుని చిత్తము క్రీస్తు ప్రభుకి అందరికీ ఒకటే ఇష్టం అండి. కాబట్టి క్రీస్తు ప్రభు చిత్త ప్రకారం, క్రీస్తు ప్రభు ఇష్టం ఏంటంటే అక్కడ అంటాడు ఒకరితో ఒకడు మనసు కలిగిన వారై ఉండాలంటాడు. ఎలా ఉండాలంటామా? ఒకరితో ఒకరు అనగా ఐక్యత, ఏకత్వము. బైబిల్లో మనము చాలా సందర్భాలు చూస్తాం క్రైస్తవుల గురించి. అనగా ఒకరితో ఒకరు మనసు, ఒకే మనసు కలిగి ఉండాలి. విరుద్ధమైన మనుషులు కాదండి. క్రీస్తు యేసునందు ఒకే ఒక మనసు, ఒకే మనసు కలిగిన వారు, ఒకరినొకరు ఏక మనసు కలిగి. కొరింథీయులకు రాసిన పత్రికలో ఏమంటాడంటే, చూడండి ఒకసారి మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రికలో చక్కటి మాట 1వ అధ్యాయము, 1 కొరింథీయులకు 1వ అధ్యాయము 3వ అధ్యాయం 10వ వచనం మనం గమనించినట్టు 1 కొరింథీయులకు 1వ అధ్యాయం 10వ వచనంలో చక్కటి మాట, సహోదరులారా చూడండి, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలని, కక్షలు లేక ఏక మనసుతోను ఏక తాత్పర్యంతోను మీరు యుద్ధ సన్నద్ధులై ఉండవాలని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఏర్పడుతున్నాము అంటాడు. క్రైస్తవుల పరిశుద్ధులు, విశ్వాసులు ఎలా ఉండాలంటే దేవుని ఇష్టము, క్రీస్తు యేసునందు దేవుని ఇష్టం ఏంటంటే ఒకరి మనసు ఒకరు కలిగి ఉండాలి. అక్కడ ఏకత్వం మనకు ఉండాలి, ఏకభావంతో మాట్లాడాలి. అనగా దేవుని యొక్క పనిలో, దేవుని యొక్క సంఘములో, దేవుని యొక్క శరీరంలో ఎలా ఉండాలంటే ఏకత్వంతో మాట్లాడాలంటే, ఏకతాత్పర్యము కలిగి మాట్లాడాలి. కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు యుద్ధ సన్నద్ధులై ఉండవాలని. యుద్ధానికి వెళ్ళేవాడు ఎట్లా, సోల్జర్ ఎట్లా రెడీగా ఉంటాడో అట్లాగా క్రైస్తవులు కూడా మాటలు కానీ ప్రవర్తన కానీ ఏదైనా సరే ఒకరినొకరు ఏకత్వం కలిగి ఉండాలి. అది దేవుని క్రీస్తు యేసు చిత్త ప్రకారము అంటాడు. దేవుని ఇష్టము, క్రీస్తు యేసు ఇష్టం అండి. మన ఏకంగా ఉండాలండి. ఇందాక మనం చదువుకున్న 1 దశలోనికి రాసిన పత్రికలో చాలా ఉన్నాయి. అయితే ఇదొకటి మీకు జ్ఞాపకం. 4వ అధ్యాయం
4వ అధ్యాయం 9వ వచనంలో, 1 దశలోకి రాసిన 4-9వ వచనంలో, సహోదర ప్రేమ గురించి మీకు రాయక్కర్లేదు, మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేత ఏర్పరచబడుతుంది. ఒకరి మనసు ఒకరు కలిగి ఉండాలి, ఏక మనస్సు కలిగి ఉండాలి, ఏక భావంతో మాట్లాడాలి, ఏక తాత్పర్యం కలిగి ఉండాలి, ఒకరినొకడు ప్రేమించాలి. ప్రేమ కూడా ఒకరిలో ఒకరు క్రీస్తు యేసు ప్రేమ ఉండాలి. ఒకరినొకరు సమాధానం కలిగి ఉండాలి, ఒకరినొకరు ఆతిథ్యం ఇచ్చుకోండి, ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయండి. అంటే ఒకరినొకడు చాలా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. అలా ఉండడము క్రీస్తు యేసు చిత్తము, దేవుని చిత్తము, దేవుని ఇష్టము. ఒకే మనసు కలిగి ఉండడం దేవుని ఇష్టం, ఒకే తాత్పర్యం కలిగి ఉండడం దేవుని ఇష్టము, ఒకే ప్రేమ కలిగి ఉండడం దేవుని ఇష్టము, ఒకే సమాధానము కలిగి ఉండడం దేవుని ఇష్టము, ఒకే విశ్వాసం కలిగి ఉండడం దేవుని ఇష్టం. ఈ విశ్వాసం నీదే నా విశ్వాసం నాకు కాదు, ఒకే విశ్వాసం, ఒకే ఐక్యత, ఆత్మ కలిగించే ఐక్యత. అది ఆత్మ కలిగించే ఐక్యత, అది వాక్యానుసారంగా వచ్చే ఐక్యత. మన కులస్తులం అందరం ఒకటిగా ఉన్నాం, అది శరీర సంబంధమైన ఐక్యత. ఒక కుల సంబంధం అందరూ ఐక్యంగా ఉన్నారు, అది శరీర సంబంధమైన ఐక్యత. బంధువులందరూ ఐక్యం, అది శరీర సంబంధమైన ఐక్యత. దేవుడు ఆ ఐక్యత కాదు కోరుకుంటే. చాలా సంఘాల్లో వాళ్ళ కులస్తులే ఉంటారు, ఐక్యంగా ఉంటారు, ఆ కులంలో ఉన్న వాళ్ళని పెద్దలు పెడతారు, ఎంత ఐక్యంగా ఉంది సంఘం అంటారు. దట్ ఇస్ నాట్ అండి యూనిటీ. అది కాదు ఆత్మ కోరుకునే ఐక్యత. చాలా గ్రామాల్లో మనం చూస్తాం, ఆ సంఘంలో ఎవరు ఉంటారంటే ఆ కులస్తులే ఉంటారు, ఆ కుల పెద్దలు ఉంటారు, వాళ్ళ ఒకళ్ళు ఐక్యంగా. అలాంటి ఐక్యత కాదండి దేవుడు కోరుకునే ఆత్మ సంబంధమైన ఐక్యత, క్రీస్తు యేసునందు ఐక్యత. మనందరూ క్రీస్తు యేసునందు ఒకటి, ఒక్క శరీరాన్ని మనం పూజిస్తున్నాం, ఒక్క పాత్రను మనం తాగుతున్నాం. ఎవరైనా సరే మనందరం ఒకటి. అది దేవుడు కోరుకునే ఐక్యత అండి, ఆత్మ కలిగించే ఐక్యత. ఐక్యత కాపాడుకోవడానికి సహించాలి, ఓర్చుకోవాలి, సమాధాన పడాలి, సమాధాన బంధం కలిగి ఉండాలి, ఐక్యత కాపాడుకోవడానికి ప్రతి. కాబట్టి ఏక మనసు కలిగి ఉండడం, ఒకరికొకడు మనసు కలిగి ఉండడము క్రీస్తు యేసు ఇష్టము, దేవుని చిత్తము అనే సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడండి. తర్వాత ఇంకొక మాట, 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం, 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో కూడా ఒక మంచి మాటను మనం జ్ఞాపకం చేస్తున్నాడండి. మీరు ఇప్పుడు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము. యుక్త ప్రవర్తన గలవారై అంటాడండి. అనగా యుక్త ప్రవర్తన అంటే కన్నా మేలు చేయువారై అంటాడు కింద పుట్టవుట్లో. ఇతరులకు మేలు చేస్తూ మూర్ఖుల నోరును మూయించడము దేవుని చిత్తము. మూర్ఖులు ఎట్ట మాట్లాడుతుంటారు, మూర్ఖులు ఇష్టానుసారంగా మాట్లాడతారు. వారి నోరు మూయించాలంటే యుక్త ప్రవర్తన అనగా నువ్వు మేలు చేస్తూ వారి నోరును మూయించమంటండి. పై వచనాలలో చాలా చక్కని మాట్లాడతారు. అన్ని జనములు దేని విషయంలో విశుద్ధులు, ఆ విషయంలో మీరు మీ సత్కలను చూసి వారిని బట్టి దర్శన దినమందు దేవుని మహిమపరచున్నట్లు వారి మధ్య మంచి ప్రవర్తన కలవారే ఉండవాలని బతిమాలపడుతుంది. ఇవన్నీ చూసి ఏం చేయాలంటే వారు నోరు మూయించాలంటే. నువ్వు అలా జీవిస్తే మూర్ఖులు నోరు మూయబడుతుంది. అలా ఉండడం దేవుని చిత్తము. నువ్వు పుట్టి కాదు మూర్ఖుని నోరు మూయించటం, బుద్ధి మాట తిట్టి కాదు ఆ మూర్ఖుని నోరు మూయించటం. యుక్త ప్రవర్తన కలవాలని నీ ప్రవర్తనను బట్టి, నీ జీవించే జీవితాన్ని బట్టి, నువ్వు బ్రతికను బట్టి వాడు నోరు మూసుకోవాలి. మూర్ఖుడి నోరు మూయబడాలి. అది దేవుని ఇష్టం. అలా మూయించడము దేవుని ఇష్టం. మూర్ఖులు ఎక్కడెక్కడ మాట్లాడుతుంటారు. మనం కూడా ఏం చేస్తాం, ఒకసారి కోపం వచ్చేసి వారి మీద పోతాం,
చెప్తా ఉంటాం, లేకపోతే మనం పాపం చేస్తాం. బట్ వాళ్ళు నోరు మూయించటము అలా కాదు. యుక్త ప్రవర్తన గల వారి నోరు మూయించండి అని, అది దేవుని ఇష్టం అని మాత్రం ప్రభు మనందరూ కూడా హెచ్చరిక చేస్తున్నారు. ఆఖరి మాట మీద నేను ముగించేస్తాను. మొదటి రాసిన పత్రిక 5వ అధ్యాయం, మొదటి 5వ అధ్యాయం 15వ వచనాన్ని 16వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. 16 ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తులు చెల్లించుడి, ఇలాగ చేయుట యేసు క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ప్రతి విషయంలో కృతజ్ఞతలు చెల్లించడము, ప్రతి విషయంలో కృతజ్ఞతలు చెల్లించడము యేసు క్రీస్తునందు మీ విషయంలో దేవుని ఇష్టం ఏంటంటే, దేవుని చిత్తం ఏంటంటే మనం ఏం చేయాలంటే ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. కొలసలకు రాసిన 13:15 కృతజ్ఞులయుడి అంటాడు. ఏమంటాడమ్మా? కృతజ్ఞులై. క్రైస్తవ జీవితంలో మనం ఎలా ఉండాలంటే కృతజ్ఞత కలిగిన వారై ఉండాలి. అలా ఉండడం యేసుక్రీస్తునందు దేవుని ఇష్టము, దేవుని చిత్తము చాలా క్లియర్గా చెప్తున్నాడు. అలా నువ్వు జీవిస్తే పరలోక రాజ్యానికి వెళ్తావు. కృతజ్ఞత కలిగిన క్రైస్తవుడిగా ఉంటే పరలోక రాజ్యానికి వెళ్తావు. కృతజ్ఞత లేని క్రైస్తవుడిగా ఉంటే నువ్వెవరో నాకు తెలియదు, అక్రమ జీవనం నాకు నిలుపుమంటాడు దేవుడు. కాబట్టి ప్రతి విషయంలో కృతజ్ఞత, దేవుడి కృతజ్ఞత. ఇచ్చిన ఆహారాన్ని బట్టి, ఇచ్చిన వస్త్రాలను బట్టి, ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఇచ్చిన బ్రతుకును బట్టి, ఇచ్చిన శ్రేష్టమైనటువంటి జీవితాన్ని బట్టి, ఇచ్చిన రక్షణను బట్టి, ఇచ్చిన సహవాసాన్ని బట్టి, ఇవన్నింటిని బట్టి ఏం జరిగింది? దేవుడికి మనకు కృతజ్ఞతలు ప్రతి విషయంలో. ఈరోజు రాత్రి నాకు చక్కని నిద్ర ఇచ్చావు, ఈరోజు నాకు బ్రతుకునిచ్చావు, ఉదయం లేబలియావంటే దేవుడు ఇచ్చినటువంటి జీవం అంటే ఒక రోజు ఇచ్చాడు నీకు ఆయుష్ను దేవుడు. యానికి వందనాలు. కృతజ్ఞతలు చెల్లించడం. బిడ్డల విషయంలో కృతజ్ఞత, వ్యక్తిగత విషయాల్లో కృతజ్ఞత, ఆహార విషయంలో కృతజ్ఞత. ఇప్పటికి ఆహారం ఇచ్చావు, నీకు వందనాలు. ఎంతమంది కృతజ్ఞతలు చెల్లించి ఆహారం పుచ్చుకుంటారు? ప్రార్థన చేసుకోకుండా ఆహారం తినేది చాలా శాపం అండి. దేవుడికి ఆహారం ఇస్తే ఉదయానికి టిఫిన్ ఇస్తాడు, మధ్యాహ్నం భోజనము, మధ్యలో చాలా శ్రేష్టమైన ఆహారం ఇస్తాడు. ప్రార్థన చేసుకోవాలి, కృతజ్ఞతలు చెల్లించాలి. కృతజ్ఞతలు చెల్లించడము, ప్రార్థన చేసుకోవడము. ఈరోజు మనం పూజిస్తున్నామంటే దేవుని కృప, నిద్రుతున్నామంటే దేవుని కృప. ప్రసంగి గ్రంథంలో చాలా శ్రేష్టమైన మాట అంటాడండి. నా ప్రార్థనలో ఎప్పుడు కూడా ఆ మాట ఉంటుందండి. నా భోజన ప్రార్థనలో ఖచ్చితంగా ఆ మాటను జ్ఞాపకం చేసుకుంటాను. చూడండి, ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం 2వ అధ్యాయం 25వ వచనం ఎవరైనా తీసుకుంటే దయచేసి చదవండి. ఆయన సెలవు లేకుండా భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? సంతోషించగా ఎవరికి సాధ్యం? ఈ రోజు నువ్వు భోజనం చేస్తున్నావు, ఆయన సెలవు ఉంది కాబట్టి నువ్వు భోజనం చేస్తున్నావు. ఆయన సెలవు లేకుండా భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము అంటాడు. ఎవరికి సాధ్యము? అయ్యా ఈరోజు భోజనం చేస్తున్నా, వాటి భోజనం ఇచ్చావు, తిని సంతోషించగలిగేటట్టు నీవు నాకు సెలవు ఇవ్వయ్యా అని ప్రార్థన చేసుకోవాలండి. ఈ ఆహారము ద్వారా నాకు ఆరోగ్యము అవ్వాలి. నీ సెలవు ఉంటేనే నాకు ఆరోగ్యం వస్తుంది. నీ సెలవు ఉంటే నేను తినగలను. ఈరోజు అనేక మంది డబ్బు చాలా ఉంటుంది, ఆహారం తినలేవంటే తినలేని స్థితి. కాబట్టి నువ్వు తిని సంతోషించాలంటే దేవుని సెలవు ఉండాలి అని గుర్తుపెట్టుకోండి. నువ్వు తిని సంతోషించాలంటే, తిని ఆరోగ్యం కావాలంటే అది దేవుని చిత్తం ఉండాలి, దేవుని సెలవు ఉండాలి. కాబట్టి భోజనం దగ్గర కూర్చొని, అయ్యా ఈ ఆహారం తిని సంతోషించేటట్లుగా నాకు సెలవు తెచ్చి. అనేక మందికి ఆహారం ఇవ్వయ్యా, నాకు ఇచ్చినది నీకు వందనాలు, ఇచ్చిన సమృద్ధి బట్టి వందనాలు. ప్రార్థన చేసుకుని ఆహారాన్ని భుజించారు. కృతజ్ఞతలు చెల్లించుట యేసుక్రీస్తు దేవుని చిత్తము. ఆహారం లేక, మంచి భోజనం లేక ఎంతమంది అల్లాడిపోతున్నారు. మంచి వస్త్రాలు లేక ఎంతమంది అల్లాడిపోతున్నారు. మంచి గృహాలు లేక ఎంతమంది అల్లాడిపోతున్నారు. దేవుడు నీకు ఇచ్చాడు. నీ కష్టాలను అనుభవించడం నిజంగా దేవుని సెలవు. సెలవు అంటే దాన్ని నీకు అనుభవిస్తూ సంతోషించడం అంటే దేవుని సెలవు. కాబట్టి దేవుని బిడ్డ
కృతజ్ఞతలు చెల్లించడము యేసుక్రీస్తు దేవుడి చిత్తము. కనుక దేవుడు వాక్యం ద్వారా డైరెక్ట్ మాట్లాడుతున్నాడు. దేవుడి చిత్తము చాలా శ్రేష్టమైనది, ఉత్తమమైనది. దేవుడి చిత్తము సంపూర్ణమైనది. దేవుడి చిత్తం అనుకూలమైనది. ఇప్పుడు చెప్పినవన్నీ మనం చేయలేవు కాదు, అన్నీ చేయగలిగేవి. ఒకరికొకరు మనసు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ దేహాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రతి విషయంలో కృతజ్ఞతలు చెల్లించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నియుక్త ప్రవర్తనతో మూర్ఖుల నోరు మూయించాలని దేవుడు కోరుతున్నాడు. పాపము జోలికి నీకు వద్దు, ఉండకూడదు అని దేవుడు కోరుతున్నాడు. ఇలా ఎప్పుడైతే దేవుని ఇష్టాన్ని నువ్వు జరిగిస్తావో వాళ్ళ రాజ్యంలో దండుతూ ఉంటావు. లేకుంటే అక్రమము చేయు వాళ్ళ రాజ్యం నుంచి మీరు ఎవరు నాకు తెలియదు. దేవుని చిత్తాన్ని నెరవేర్చకపోతే కనుక దేవుని చిత్తాన్ని నెరవేరుతాం. మనం జీవించినా మరణించినా ఈ దేహంలో ఉన్నంత వరకు దేవుడికి ఇష్టలుగా ఉందాం. మరణిస్తే దేవుడితో నిత్యం ఉందాం. దేవుడి చిన్న మాటలు జీవించి మన ఇంట్లో కలిపి